కాయిన్స్ అన్నీ కూడా నేను కిందటి సంవత్సరం వరలక్ష్మి వ్రతం అప్పటినుంచి స్టార్ట్ చేశాను దాయటం. ఇప్పటికి 9 అంటే నేను అమ్మవారిని కాయిన్స్ మీద కూర్చొని పెడదాం అనుకున్నాను. అంటే ప్లేట్‌లో చిల్లర కాయిన్స్ అన్నీ ఏసి కూడా అమ్మవారి ఫోటో అందులో పెడదాం అనుకున్నాను. బట్ ప్లేట్‌లో పెట్టి సెట్ చేస్తే కుదరలేదు. ఉండలేదు. ఫోటో తూగుతుంది. ఫోటో అటు ఇటు తూగుతూ ఉంటే మరి మనం పూజ కూడా సరిగ్గా చేయలేం కదా! ఫోటో ఒకసారి పెడితే మళ్ళీ అసలు తీయకూడదు, కదపకూడదు కదా! సో, ఇంక నేనేం చేశానంటే ఆ పీట మీద చిల్లర కాయిన్స్ అన్నీ కూడా వేసి పైన అమ్మవారి ఫోటో అయితే పెట్టేశాను. మరి అలా పెట్టొచ్చో పెట్టకూడదో నాకు తెలీదు. బట్ పెట్టుకోవాలనిపించింది పెట్టేశాను. వరలక్ష్మి వ్రతం అయిపోవడంతో పనులేమి అయిపోవు. ఆ నెక్స్ట్ డే కూడా ఉంటాయి. అంటే క్లీనింగ్ పని ఉంటది కదా! అవన్నీ కూడా తీసుకొని మళ్ళీ ఎక్కడికక్కడ సర్దుకోవాలి. ఇది కూడా చాలా పెద్ద పని. రోజు వ్రతం చేయడానికి ఎంత టైం పడతదో నెక్స్ట్ డే ఇవన్నీ క్లీన్ చేయడానికి అంతే టైం పడుతుంది. అవును, ఇంతకీ నేను చిల్లర కాయిన్స్ అన్ని పీట మీద అలా ఏసి అమ్మవారి ఫోటో పెట్టాను కదా! అలా చేయొచ్చో చేయకూడదో ఎవరైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. బట్ చేయకూడదంటే నేనేం చేయలేను. ఎందుకంటే ఆల్రెడీ పెట్టేసాను కదా! రోజు ఈవినింగ్ పీఠాన్ని కదిపేయాలి. బట్ ఆ రోజు క్లీన్ చేయకూడదు కదా! సో, నెక్స్ట్ డే సాటర్డే కాబట్టి ఆ రోజు క్లీన్ చేసుకోవాలి. ఇంకా నేను పెట్టుకున్న కాసు అది అమ్మవారి దగ్గరదే తీసి ఆ రోజు ఈవినింగ్ మెడలో వేసేసుకున్నాను. ఇంక ఈ రోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు కూడా వెలిగించుకున్నాను. ఎవ్రీ సాటర్డే నేను పెడతాను. ఇంకా ఈ రోజు నైవేద్యం అయితే సేమియా చేశా. బాయ్ బాయ్.